హాయ్ అండి. ఈరోజు మన లక్కీ కిచెన్లో సూర్యుడు గుమ్మడికాయ కర్రీ చేసి చూపిస్తానండి. చూడండి, గుమ్మడికాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పచ్చగున్న గుమ్మడికాయ అయితే పైన చెక్కు తీయవసరం లేదండి. అదే మనకి పసుపు రంగులో ఉన్న గుమ్మడికాయకి అయితే తీసేసుకోవాలి. చూడండి, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం నూరు పెట్టానండి. ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకోవాలండి. ఈ గుమ్మడికాయ కర్రీ మంచిదండి తినడం కదా. కొంతమంది వాతో చేద్ది అది ఇది అంటారు, కానీ గుమ్మడికాయ మంచిదే, ఎప్పుడో ఒకసారి తినొచ్చు. చూడండి, ఉల్లిగడ్డని వేయించుకోవాలి బాగానే. మరో పక్క నేను బియ్యం కూడా కడిగెట్టుకున్నాను. అన్నం ఉడికిపోయిందండి. చూడండి, ఉల్లిగడ్డలు వేగిపోయాక అల్లం, పచ్చిమిరపకాయ నూరు పెట్టుకున్నాను కదా, అది వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేయించుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఇందులో వేగుతుంది అదంతా మళ్ళీని. ఇప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. బెల్లం కూడా వేసుకోవాలండి. బెల్లం సాల్ట్ వేసుకోవడం వల్ల మంచిగా మెత్తగా మగ్గుతాయి. మనం ముందే బెల్లం వేసుకుంటే ఆ బెల్లంలో దిగే నీళ్ళతో కూడా ఉడికిపోతాయండి, మంచిగా నీరు వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. చూడండి, ఇలా మూత పెడితే నీళ్ళు వచ్చేస్తాయి. అదే ఇందులో వాటర్ ఏం పోయే అవసరం లేదు. కొద్దిగా పసుపు వేసుకున్నానండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మా ఇంట్లో నాకు ఒకదానికి ఇష్టం అండి గుమ్మడికాయ కూర, అందుకే కొంచెం వండుతున్నాను. మా ఆయనగారు వేసుకుంటాడులే కానీ పెద్ద ఇష్టంగా తినరు. పిల్లలైతే అసలు తినరు గుమ్మడికాయ కూర. ఇది రైస్లోకే బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి, మెత్తగా ఉడిపోయినాయి గుమ్మడికాయ ముక్కలు. ఇలా గుజ్జుగా బాగుంటుందండి కూర. నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి గుమ్మడికాయ కూర. మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి.